మేము ఇవాళ సంతకెళ్ళి ఒక 4 సొర చేపలు తెచ్చామండి. సొర పిట్టు పెట్టుకోబోతున్నా అండి. టేస్ట్ చాలా బాగుంటదండి. దీనికి ఈత కొట్టడానికి రెక్కలు ఉన్నాయండి. పైన నెత్తి మీద కూడా ముళ్ళు ఉంది. ఇవన్నీ కూడా శుభ్రంగా కోసేసుకోవాలండి. ఇవ్వండి, ఉప్పు వేసుకొని శుభ్రంగా కడుక్కుందాం అండి ముక్కల కింద కోసేసిన తర్వాత. శుభ్రంగా కడిగేసిన తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. ఒక చెంచా పసుపు వేస్తున్నానండి. ముక్క ములిగే వరకు నీళ్లు పోసుకొని ఒక 10 నిమిషాల పాటు ఈ ముక్కల్ని ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడు సొరపిట్లోకి ఇప్పుడు మసాలా తయారు చేసుకుందాం. ఒక చెంచా గసగసాలండి, ఒక 2 చెంచాలు ధనియాలు, ఒక అర చెంచా జీలకర్ర, ఒక 5-6 ఎండుమిర్చి అండి, ఒక 2 లవంగాలు, ఒక ఇంచు చెక్క, 2 యాలకులు, ఒక 10 నుండి 12 వరకు మిరియాపు గింజలండి. ఇవన్నీ కూడా దోరగా వేయించుకొని పొడి చేసుకుందాం. కింద దింపేసిన తర్వాత ఈ ముక్కలన్నీ కూడా చల్లనీళ్ళు వేసేసుకోవాలండి. ముక్కలన్నిటికీ పైన ఉన్న పొర తీసేయాలండి. ఉడకబెట్టినప్పుడు కొంచెం నీరు పడుతుంది కదా, దాన్ని ఇలా పిండేయాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలాగా పిట్టికని చేసేసుకోవాలండి. మధ్యలో ఎన్నుముళ్ళు ఒక్కటే ఉంటుందండి పెద్దది. దానికి అటు ఇటు చివర్లో సన్న ముళ్ళు కూడా ఏముండవు. ఇది తీయక్కర్లేదండి, దీన్ని వాడేయచ్చు. ఇప్పుడు దీంట్లో ఒక అర చెంచా పసుపు, ఒక చెంచా ఉప్పు, ఒక చెంచా కారం, ఈ 3 వేసి ఒకసారి బాగా కలిపేసుకుందాం అండి. నూనె వేడెక్కిన తర్వాత ఒక చిన్న చెంచాతోటి జీలకర్ర వేస్తున్నానండి. ఒక చిన్న చెంచా ఆవాలు కూడా వేసుకుంటున్నాను. ఇవి చిటపట్లాడుతుండగానే తరిగి పెట్టుకున్న పెద్ద 2 ఉల్లిపాయలు అండి, ఇవి వేసేసుకుంటున్నాను. ఒక 7-8 పచ్చిమిర్చి ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాం, ఇవి కూడా వేసేసుకుందాం. ఆల్రెడీ చేప ముక్కల్లో మనం ఒక చెంచా ఉప్పు వేసామండి. ఒక చెంచా ఈ ఉల్లిపాయ ముక్కల్లోనే వేస్తున్నాను. దీంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం అండి. ఉల్లిపాయలు ఉడుకుతుండగానే ఎల్లుల్లిపాయ గుడ్లు కూడా వేస్తున్నానండి. దీంట్లో ఒక 10. దీంట్లోనే ఒక చెంచా వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. దీంట్లో ఒక అర చెంచా పసుపు వేస్తున్నానండి. ఒక చెంచా కారం వేస్తున్నానండి. మనం ముందుగానే వేయించి దంచి పెట్టుకున్నాం కదా పొడి, ఆ మసాలా పొడి అండి ఇది వేస్తున్నాను. 2-3 చెంచాల వరకు వేసుకుంటున్నాను. ఈ మసాలా అంతా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం సొర ముక్కలు ఇందాక పిట్టికిన చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, అది వేసేసుకుందాం దీంట్లో. ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలండి బాగానా. దీంతో పాటు ఒక గుప్పుడు కొత్తిమీర కూడా చల్లేసుకొని బాగా కలిపేసి దింపేద్దామండి. ఇక వేడి అన్నంలో వేడి సొరపిట్టండి, అసలు గుమ్మలు ఆడిపోతుంది. చితక్కుండా అయిందండి, సూపర్ టేస్ట్. చాలా బాగుంది.